మంచి తరుణం మించిన రాత్రి అవకాశాన్ని వదులుకోరాదు అన్న సూత్రాన్ని ఫాలో అవుతున్నారు మంత్రి లోకేష్. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఉపాధి కల్పన కోసం వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం. లేటెస్ట్ గా ఒక కీలక ఇండస్ట్రీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు మంత్రి లోకేష్. కర్ణాటకలో సందిగ్ధంలో పడ్డ ఆ ప్రాజెక్ట్ ఏపీకి వచ్చేనా? కర్ణాటకలోని బెంగళూరు కానుకునున్న దేవనహళ్లి ప్రాంతంలో ఏరోస్పేస్ పార్క్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై స్థానిక రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 1198 రోజుల పాటు సాగిన నిరసనలతో దిగొచ్చిన సిద్దరామయ్య సర్కార్ భూసేకరణను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలోని ఈ సంక్లిష్ట పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇక్కడికి రండి, మేం సిద్ధంగా ఉన్నామంటోంది. భూసేకరణ రద్దుపై కర్ణాటక ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే మంత్రి లోకేష్ స్పందించారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీకి ఆహ్వానం పలుకుతూ ఆయన ట్వీట్ చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్ కు 40 కిలోమీటర్ల దూరంలోనే 8000 ఎకరాల భూమి ఉంది. మీకోసం మా దగ్గర ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ ఉంది. ఏరోస్పేస్ పార్క్ కు అవసరమైన మౌలిక వస్తుల్ని మేం కల్పిస్తాం. ఏపీకొచ్చే అంశంపై పరిశీలించాలంటూ ఎక్స్ వేదికగా ఆహ్వానం పంపారు మంత్రి లోకేష్. లోకేష్ ట్వీట్ కు స్పందనగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను చూసి అభివృద్ధి అనే మాటకు అర్థం నేర్చుకోవాలి. రైతులను అణగదొక్కకుండా పారిశ్రామిక అభివృద్ధికి మార్గం ఎలా చూపించాలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఈ పరిణామాలతో ఏపీ కర్ణాటక మధ్య అభివృద్ధి పోటీ కొత్త దశలోకి ప్రవేశించింది. ఒక రాష్ట్రం భూసేకరణ విషయంలో రైతుల ఒత్తిడికి లోబడి వెనక్కి తగ్గితే మరో రాష్ట్రం అదే ప్రాజెక్టుకు రెడ్ కార్పెట్ పరిచి ముందడుగులు వేస్తోంది. ఈ తరహా ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చూపిస్తోన్న చొరవ అభినందనీయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.